డ్రగ్స్ మూలాలు పెకిలించేందుకు ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. డ్రగ్స్ అంశంలో సినిమా పరిశ్రమను టార్గెట్ చేయలేదని చెప్పారామె. డ్రగ్స్ కేసు చాలా సంచలనాత్మకంగా మారింది. డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు విచారణకు హాజరవుతున్నారు. చాలామంది దీంట్లో నిందితులుగా తేలే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారనే ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా మీరు తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనిని ఒక సంపూర్ణమైనటువంటి దృక్పథంతో చూసినప్పుడు ఏమవుతుందంటే, మొట్టమొదటి కేసీఆర్ గారు రాగానే క్లబ్స్, పేకాట క్లబ్స్ని బ్యాన్ చేయడం కావచ్చు, కల్తీ మీద పడడం కావచ్చు, లేకపోతే ఇదివరకటి ప్రభుత్వాలు ఏవైతే విస్మరిస్తూ వచ్చారో సామాజిక రుగ్మతలుగా మనం చెప్పుకునేటటువంటి అన్ని అంశాల పట్ల కూడా కేసీఆర్ గారు ఫోకస్ చేశారు. సో ఈ డ్రగ్స్ అనేది ఏదో సపరేట్గా మనము చూడాల్సిన అవసరం కాదు. పేకాట క్లబ్బులు బంద్ చేసిన తర్వాత పేకాట ప్రత్యక్షంగా ఆడలేకపోతున్నారు కాబట్టి ఆన్లైన్లో మొదలుపెట్టారంటే అది కూడా బ్యాన్ చేశారు కేసీఆర్. అంటే కేసీఆర్ గారు ఒక వ్యక్తిగా తెలంగాణ సమాజాన్ని ఆయన చూసేటటువంటి విధానం ఏంటంటే, నా తెలంగాణలో సామాజిక రుగ్మతలు ఏది ఉండకూడదు. డ్రగ్స్ అనేది నిజానికి మన దగ్గర హైదరాబాద్లో బాంబేతోనో ఇంకో దాంతోనో కంపేర్ చేస్తే చాలా 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 తక్కువ ఉంటుంది. అయినప్పటికీ అసలు ఇది వేళ్ళు అనుకోకూడదు, ఇదంటూ ఉండకూడదు మన దాంట్లో అన్న దాంతో కేసీఆర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని దీనికి మొదలుపెట్టడం జరిగింది. మీరు అన్నట్టుగా రకరకాల వ్యక్తులు ఉండొచ్చు, ఎవరు ఏంటి అన్నది విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో గమనిస్తున్నాం. అయితే మీడియా మిత్రులుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, సినిమా వాళ్ళని విచారించినప్పుడు దాన్ని పెద్ద సంచలనం చేసి ఇదేదో ఒకటే ఇండస్ట్రీకో దేనికో వ్యతిరేకం అన్నటువంటి పంతా మంచిది కాదు. ఇది ఓవరాల్గా హోలిస్టిక్గా తెలంగాణను, తెలంగాణ సమాజాన్ని ప్రక్షాళన చేసే దిశగా మా ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో ఇది కూడా ఒక చిన్న కార్యక్రమం. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొన్ని కామెంట్స్ కేవలం పబ్లిసిటీ స్టంట్, ఎక్సైజ్ శాఖ ఈ వాళ్ళు చేస్తున్నటువంటి విచారణని ఒక టీజర్ లాగా, ఒక ట్రైలర్ లాగా సినిమా ప్రముఖులను విచారించి చేసుకుంటుందని రామ్గోపాల్ వర్మ చెప్తాను. కేసీఆర్కి పబ్లిసిటీ ఎందుకే అవసరమా? కేసీఆర్కి పబ్లిసిటీ ఇక వారు ఎవరన్నా కావచ్చు, అట్లా అంటున్నారంటే మాత్రం అది చాలా విస్మరించదగ్గ కమెంట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా, నిన్న కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం ఎవరైతే వాడుతారో వాళ్ళందరూ కూడా బాధితులుగానే పరిగణించబడుతున్నారు అన్నట్లుగా రోజా ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి లైఫ్ కూడా దాదాపుగా స్పాయిల్ అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ నిందితులు కానటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడుస్తారు, ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారని? అంటే ఇక్కడ ఒకటి గమనించాలండి మనము, ఈ నార్కోటిక్స్ కానీ డ్రగ్స్ కానీ ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. మన రాష్ట్ర పరిధిలో ఉండేటటువంటి చట్టాలతో పాటు, జాతీయ చట్టాలతో పాటు అంతర్జాతీయ చట్టాలు కూడా వర్తించేటటువంటి అంశం. అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రాక్టీస్ ఏంటంటే, ఎవరైతే డ్రగ్స్ వాడతారో వాళ్ళని విక్టిమ్గా చూస్తారు, అంటే వాళ్ళు బాధితులుగా చూడడం జరుగుతుంది. సప్లై చేసేవాళ్ళు, సరఫరా చేసే వాళ్ళను నేరస్తులుగా చూడడం జరుగుతుంది. కానీ ఎవరు సరఫరా చేస్తున్నారన్న తెలుసుకునే ఉద్దేశంతో డిపార్ట్మెంట్లు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. సో నా రిక్వెస్ట్ అందరితో కూడా ఏంటంటే, విచారణ అన్నది కొనసాగుతూ ఉంది. అదేం ఎండ్ అయిపోయి రిజల్ట్ వచ్చి ఎవరి మీద జడ్జిమెంట్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. సో మీడియా జడ్జిమెంట్ ఇస్తే మేము చేయగలిగేది ఏం లేదు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. మధ్యలో ఎవరికి కావాల్సినటువంటి అర్థాలు వాళ్ళు తీసుకొని, ఎవరికి కావాల్సినటువంటి సెన్సేషనల్ కమెంట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి కేసీఆర్ గారిది కానీ మా ప్రభుత్వాన్ని కానీ బాధ్యత కాదు. కొంతమంది కేటీఆర్కి సంబంధించినటువంటి సన్నిహితులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సన్నిహితులను కేసులోంచి పక్కకు తప్పించారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఆధారాలు ఇస్తామంటున్నారు దిగ్విజయ్ సింగ్ గారి కమెంట్స్ని నాన్ సీరియస్గా తీసుకోవాలన్నటువంటి నిర్ణయం ఇదివరకే వారు పోలీసుల మీద చేసినటువంటి కమెంట్తో మొత్తం తెలంగాణ సమాజం వచ్చేసింది. ఆయన నిజంగా కూడా దిగ్విజయ్ సింగ్ గారు మరి అంత పెద్ద నాయకుడై ఉండి విచారణ జరుగుతున్నటువంటి అంశం మీద ఇట్లా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం. ఐ థింక్ వారు చేసినటువంటి కమెంట్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం బెటర్.